ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్, ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచించటం లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చాలామందికి ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో ఏమిటి అంటే, నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు, మీ మీద ఎలాంటి ఫీలింగ్స్, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి కనెక్ట్ అయిన వారే తీసుకోండి. నిన్న నైట్ పడుకునే ముందు మీ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీ నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు నిన్న నైట్ అయితే ఇలా ఉన్నాయండి. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఆ వ్యక్తి మీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు ఇచ్చిన ఇంపార్టెంట్, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటే ఆ వ్యక్తికి చాలా హ్యాపీగా అనిపించింది. మీతో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ, ఏ సిచ్యువేషన్ అయితే మీరిద్దరూ విడిపోవడానికి కారణమైందో ఆ సిచ్యువేషన్ అయితే ఆ వ్యక్తికి బాగా గుర్తుకు వస్తుంది. ఎంతో హ్యాపీగా, సంతోషంగా ఉన్న మాకు ఈ సిచ్యువేషన్ వల్ల విడిపోయాం కదా, నేను పక్కకి వచ్చేసాను కదా, నా లైఫ్లో తను ఉంటే బాగుండేది, తన విలువ అనేది ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అలాగే మీరు ఒక మంచి పర్సన్ అని, ఒక ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అని, అంటే అందరినీ బాగా చూసుకోవటం కానీ, మీ ప్రేమను ఇవ్వటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, నమ్మకంతో చాలా మంచిగా ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమని, ప్రియారిటీని అంతా కూడా గుర్తు తెచ్చుకుని, ఏదో ఒక కారణం చేత అనవసరంగా వదిలి వచ్చేసానే అని ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. ఆ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచించడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఎక్కువ కోపం వచ్చేయటం, చీటికి మాటికి పక్కన ఉన్న వాళ్ళని తిట్టడం, కొంచెం బ్యాడ్ అలవాట్లకు కూడా లోనయ్యేలా ఉన్నారు. మునుపటి మీద ఇప్పుడైతే ఆ వ్యక్తికి మీ మీద చాలా ప్రేమ అనేది ఎక్కువయింది. మీతో మాట్లాడాలి అని, తన ప్రేమను మీతో పంచుకోవాలి అని, మీతో కలిసి ఉండాలి అని అయితే చాలా ఆలోచిస్తున్నారు. అలాగే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి అని, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. అలాగే ఆ వ్యక్తికి అర్థమవుతుంది, తనే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అని. మీరు చూపించే ప్రేమను కానీ, ఇంపార్టెంట్ని కానీ ఇవేమీ కూడా గుర్తించకుండా వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని అయితే ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారు, అనుకుంటున్నారు. ఇప్పుడు మీ మధ్య ఏదైతే జరిగిందో, మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవ కావచ్చు, సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి, ఏం చెయ్యాలి, నేనే మోసం చేసి పక్కకి వచ్చేసాను కదా, వెళ్తే తను నన్ను అంగీకరిస్తుందా లేదా, ఇలా చాలా ఆలోచనలతో తను చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఎండ్ అయిపోయి ఒక మంచి న్యూ బిగినింగ్ చేయాలి అని, తన లైఫ్లోకి నేను వెళ్ళాలి అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. మీ ఇద్దరు విడిపోవటానికి ఏ సిచ్యువేషన్ అయితే కారణమైందో ఆ సిచ్యువేషన్ గురించి ఆ వ్యక్తి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా తనను నేను వదిలేసి వచ్చేసాను, తన తప్పేమీ లేదు, తనతో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను, తను నన్ను చాలా బాగా చూసుకుంది, నిజంగా చాలా ప్రేమని ఇచ్చింది, తను చాలా మంచి పర్సను, నేనే ఇలా బ్యాడ్గా బిహేవ్ చేశాను, అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. నిన్న రాత్రి అయితే మీరు బాగా గుర్తొచ్చారండి. మీ కల్మషం లేని ప్రేమ తనని మీ నుండి ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండనివ్వటం లేదు. ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలవాలా, మీ ప్రేమని పొందాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ వ్యక్తి కొంచెం ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు.
ఏం జరుగుతుందో ఏమిటో మీరు ఒప్పుకుంటారా లేదా అని భయపడుతున్నారు. దూరం అయిపోయిన వ్యక్తికైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి. వాళ్ళే మీ ప్రేమను చీట్ చేసి వెళ్ళిపోయాను అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ సిచ్యుయేషన్ అయితే జరుగుతుందో అంటే నో కాంటాక్ట్స్ కావచ్చు, ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవటం కావచ్చు, ఇలా ఏదైనా సరే ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ ప్రేమ కలగాలి అంటే లవ్ చేసుకునేవారు ఉంటారు కదా, వారు అయితే మళ్ళీ ప్రేమగా ఉండి వివాహం చేసుకోవాలి అని, లేదంటే భార్యాభర్తలు ఉంటారు కదా విడిపోయిన వారు మళ్ళీ కలిసి సంతోషంగా ఉండాలి అని, ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి, ఆ లవ్ని వారు తీసుకోవాలి అని, ముందు ఎంత ప్రేమ అయితే మీ ఇద్దరి మధ్య ఉందో, ఎంత బాండింగ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉందో, ఎంత అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య ఉందో ఇదంతా కూడా మళ్ళీ తిరిగి పొందాలి అని, మళ్ళీ అంతే ప్రేమను పొందాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. మీతో గడిపిన క్షణాలు గుర్తు వచ్చినప్పుడు ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా కృంగిపోతున్నారు. ప్రతి క్షణము కూడా మీరు చూపించిన ప్రేమ, ఇష్టం, ఆప్యాయత ఇవే ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చాలా ఆలోచిస్తున్నారండి. ఆ వ్యక్తికి అర్థమైందండి మీరు చాలా మంచి పర్సన్ అని, మీరు ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, మీరైతే ఆ వ్యక్తిని బాగా చూసుకుంటారు అని ఆ వ్యక్తికి ఇప్పుడు చాలా బాగా అర్థమైందండి. మీ గురించి అయితే నిన్న రాత్రి ఆ వ్యక్తి చాలా అంటే చాలా మంచిగా ఆలోచించారు. మీరు చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారండి. మీ లైఫ్లోకి ఎంత వేగంగా అయితే అంత వేగంగా రావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటం వలన అది గుర్తు తెచ్చుకుని భయపడి ఆగిపోతున్నారు. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా త్వరగా తొలగిపోయి త్వరగా మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఆ వ్యక్తి చూస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు రీడింగ్. మీరు ఇష్టపడిన వ్యక్తికైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి. సపోజ్ మీ మధ్య ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు కదండి. కాబట్టి మీకైతే ఒకరి మీద ఒకరికి మంచి నమ్మకం అనేది ఉండాలండి. అలాగే నేను తగ్గకూడదు అని చెప్పి ఒక ఈగో లేకుండా ఎవరో ఒకరు తగ్గి కాంప్రమైజ్ అయిపోయి గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలండి. అప్పుడే మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉంటాము. ఈగోలకు వెళ్ళి జీవితాంతం బాధపడే కన్నా ఒక్క క్షణం మన ఈగో పక్కన పెట్టి మనమే ఒక అడుగు ముందుకు వేస్తే మన లైఫ్ జీవితాంతం చాలా అంటే చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుందండి. మీకు దూరమైన వారు మీ దగ్గరకు వచ్చి జీవితాంతం మీరు వారితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.